న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం బలివే బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులకు ఆదేశించారు. తమ్మిలేరుపై 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ్మిలేరు వరద సమయంలో తమ్మిలేరుకు అటువైపు ఉన్న విజయరాయికి వెళ్లే విద్యార్థులు ప్రజల రాకపోకలు స్తంభించాలని, బ్రిడ్జి నిర్మాణంలో 2 స్లాబ్లు ఇంకా నిర్మించవలసి ఉందని, ప్రస్తుతం వర్షాలు వరదలు తగ్గి వాతావరణం అనుకూలించిన తర్వాత వాటి నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నిర్మాణం పూర్తయ్యేలోగా విద్యార్థులు ప్రజలు తమ్మిలేరుకు అటువైపుగా వెళ్లేందుకు కేవలం పాదాచారాలు వెళ్లేందుకు స్లాబ్ల స్థానాలు ప్రమాదం లేని విధంగా ఇనుప బెయిల్లీ షీట్లు ఏర్పాటు చేయాలన్నారు. తమ్మిలేరుకు ఆవలి వైపు ర్యాంప్ తదితర నిర్మాణాల నిమిత్తం ప్రైవేట్ స్థలం సేకరించవలసి ఉందని, వారితో తాను స్వయంగా ఫోన్లు సంప్రదించి ఒప్పించడం జరిగిందని, సదరు భూసేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని, ముసునూరు మండలంలో రోడ్లు, త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారని, 2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ సమయంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని, స్వంత స్థలంలో శంకుస్థాపన చేసి పునాదులు నిర్మించుకున్న వారికి కూడా ఇళ్లు మంజూరు ఉత్తర్వులు ఇవ్వాలని కారణంగా వారు ఇళ్లు నిర్మించుకోలేకపోయారన్నారు. వారందరికీ బిల్లులు చెల్లిస్తామని, పునాదులు నిర్మించుకున్న వారికి కొత్తగా ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు మంత్రి. పబ్లిక్ ఇంపార్టెన్స్ కోసం తీసేసుకోకుండా గవర్నమెంట్ అప్రూవ్ చేసి పేమెంట్ వస్తుంది. ఎందుకు చేయకూడదు? పేమెంట్ ఆలస్యమైతే విల్ గివ్ ఇష్యూ ఆర్డర్స్ అండ్ టేక్ ది పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్. తీసుకో, మీరు ఎక్కడ ఉంటారో చెప్తే నేను వస్తాను. నెంబర్ 2 ఏంటంటే, ఆర్డీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆ బ్రిడ్జి ఆగిపోయింది. మీకు 100% ఆల్రెడీ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గారితో కూడా మాట్లాడాను. 85 లక్షలు ఉంది సార్, పెద్ద అమౌంట్ కాదంటే 2 దఫాలుగా ఇస్తానులేండి అని చెప్పారు. ఇప్పించే బాధ్యత నాది. ఒకళ్ళు ఇవ్వకపోతే నా సొంత డబ్బులని ఇస్తాను, మీకు రాసిస్తాను. కాదు ఏం లేదు, ప్రభాకర్ గారు అంటే కొంచెం మొండిగా నా సైడు ఆ ఘాట్ కట్టలేదనేది ఆయన కొంచెం కోపం ఉంది. అది కట్టించేస్తాను, నాది ప్రామిస్. మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత నాది. ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా పరిస్థితులు ఇవ్వలేదనుకోండి, ఇవ్వకపోతే నాది బాధ్యత, నేనే ఇస్తాను. ఎందుకంటే పిల్లలేదు, ఇబ్బంది పడుతున్నారు. ఆర్డీఓ గారు మీకు అన్నీ సార్ మన వాళ్ళు అందరి ధైర్యం కూడా అదే. పండుబాబు గారు ఏంటి ఇస్తారండి ఆయన అని ధైర్యం చెప్తే నేను మీతో మాట్లాడతాను. అదే సార్, నేను కలుస్తాను మిమ్మల్ని. ఆర్డీఓ గారు కావాల్సిన ఆర్డర్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను. ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఏలూరు ఆర్డీఓ గారు ఇప్పిస్తాను, కలెక్టర్ గారితో మాట్లాడి మీకు ఇప్పిస్తాను. థ్యాంక్ యూ. హాస్పిటల్ ఉందా ఇక్కడ చేయాలా? అసలు ఇది ఉందా? డిజైన్ ఉందా? అది లేదంట కదా. ఎందుకు అంత అవసరం ఏంటి ఇక్కడ? అసలు ఇంత పెద్దది ఏంటి? టెంపుల్ ఇది ఒకటి సరిపోయేది కదా. సో ఎక్కువ అవసరం లేకపోతే చుట్టూ తిరిగి వెళ్తారా? ఇది ఉన్నా లేకపోయినా వెళ్ళాల్సింది, ఆ ఊరు వెళ్ళాల్సింది. అవునా? మనం కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే, మన ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే ఆలోచన మీ అందరికీ ఉంది. దాంట్లో తప్పు కూడా లేదు. ఎందుకంటే మీరేమీ బాధపడద్దు. మీకు ఆ ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ చేయకపోతే అది ఇప్పించే బాధ్యత లేదు. తర్వాత మీకు ఈ గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ శాంక్షన్ అయిన ఇల్లు ఉంటే వాటిని పూర్తి చేయండి. పూర్తి చేయకపోతే మార్చి తర్వాత మీకు 1 రూపాయి కూడా రాదు. కొత్తగా శాంక్షన్స్ కూడా ఇవ్వబడవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ కంప్యూటర్స్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరికి ఇల్లు శాంక్షన్స్ అయినాయి, ఎన్ని లక్షల మందికి ఇల్లు శాంక్షన్స్ అయినాయి అని పూర్తి సమాచారం వారి దగ్గర ఉంది. మళ్ళీ తిరిగి ఉదాహరణకి సాంసా అనే వ్యక్తికి ఇల్లు శాంక్షన్ అయింది. 2025 మార్చి తర్వాత వచ్చే శాంక్షన్స్లో కొత్తగా శాంక్షన్ చేయబడదు.
కాబట్టి మీరు ఇల్లు కట్టుకోకపోతే నష్టపోయేది మనం నష్టపోతాం. కాబట్టి ఆ ఇల్లు పూర్తి చేయండి. మీకు పూర్తి చేయడానికి ఏదైనా అడ్డంకులు ఉంటే నా దృష్టికి తీసుకుని వాటిని పూర్తి చేసేమని అడ్డంకులు లేకుండా తొలగించే బాధ్యత అది. స్లాబ్ వేసుకునే లెవెల్ లేక బ్రేక్ వేసుకుని ఆగిపోయింది సార్. కొన్ని కొంతమంది ఏమో స్లాబ్ వేసి వేసుకున్నారు, అలాగే అట్లకి బిల్లు అవ్వలేదు. మరి బిల్లులు ఇప్పించేస్తాను నేను, బిల్లులు ఇప్పిస్తాను. మీరు ఇల్లు పూర్తి చేయను మార్చి లోపల మీరు 80% పూర్తి చేయాల్సిందే. మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా ఇచ్చాం. ఇల్లు కట్టడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇసుక కానివ్వండి ఏదైనా సరే వారికి ముందు వరుసలో ఇసుక కూడా ఇవ్వాలని చెప్పాం. కాబట్టి మా పంచాయతీకి ఇళ్ల స్థలాలు రాలేదు సార్. అనేది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఎవరికి రాలేదు. ఈ ప్రభుత్వం ఇస్తుంది. మీరు మోటార్ సైకిళ్ళు అవి వెళ్ళకూడదు, కేవలం నడిచి మాత్రం అటు వెళ్ళాలి. సో అటువంటి ఏర్పాట్లనే చేయమని చెప్పేసి అడుగుతున్నాను. అంతేకాకుండా ఈ పొన్నుబాబు గారు అనుమతి ఇచ్చిన వెంటనే మీరు అక్కడ ఘాట్ ఏదైతే కట్టాలో ఆ ఘాట్ పనులు మాత్రం కాంట్రాక్టర్ గారితో చెప్పి ప్రారంభింపు చేయండి. అది ప్రారంభించిన తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అనుమానం ఉండదు. ఓకే, అది అయిపోయినాక తప్పకుండా నేను చేపిస్తానని. ఇది ఈ నెలలోనే ఒకవేళ వర్షాలు ఆగిపోతే కనుక ఈ నెలలోనే స్లాబ్ వేయించే అవకాశాన్ని కూడా మరి ఎస్సీ గారిని పరిశీలించమని చెప్పేసి అడుగుతాను. ఓకే, తప్పకుండా మీకు ఈ సీజన్ అయిపోయే లోపల కానీ వాతావరణం వారికి అనుకూలించిన వెంటనే ఈ బ్రిడ్జిని పూర్తి చేసే బాధ్యత నాదని చెప్పేసి మీదకి సరిగా. ఓకే, ఇంకేమైనా ఇంకా సమస్యలు నిలబడండి.